స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. రిలయన్స్, బజాజ్ ఆటో, నెస్లీ, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా ఇటు ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, శ్రీరామ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 22,570 దగ్గర కొనసాగుతోంది. స్వల్పంగా 25 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 74,395 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 500 20,469, బ్యాంక్ నిఫ్టీ 48,493 దగ్గర కొనసాగుతోంది. స్వల్పంగా అంటే 130 పాయింట్ల నష్టంతో ఉంది. ఇది నిఫ్టీ ఐటీ కూడా కొంచెం నష్టాల్లో కొనసాగుతోంది. 37,813, 316 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది. సో ఈరోజు మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నాయుడు గారు, ఏంటి మార్కెట్లు గత 2 రోజులుగా కొంచెం బాగానే అనిపించాయి, మళ్ళీ ఈరోజు కొంచెం ఫ్లాట్ గా వెళ్తున్న పరిస్థితులు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. గత 5 నెలలుగా కూడా మార్కెట్లు ఈ విధంగా లాభ నష్టాల మధ్య ఊగిసలాడడం ఇట్లాంటి పొజిషన్ కనిపిస్తా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో చాలా మంది అరే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఎందుకు, మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి కదా, లాభ నష్టాల్లో ఉన్నాయి కదా, లేదంటే ఊగిసలాడుతూ ఉన్నాయి కదా, పెరిగినప్పుడు కొందామనుకుంటారు చాలా మంది. కానీ మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్పేది మార్కెట్లు ఫ్లాట్ గానో నష్టాల్లో ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలని చెప్తా ఉంటారు. ఎందుకు, ఏంటి సార్? యాక్చువల్ గా ఏదైతే గత 4 నెలలుగా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ లాస్ట్ 1 మంత్ కూడా చాలా డ్రాస్టికల్ గా మార్కెట్ ఊహించిన దానికన్నా ఎక్కువగా 24,000 దగ్గర నుంచి నిఫ్టీ 22,000 వరకు కూడా 2,000 పాయింట్లు 1 మంత్ లో పట్టడం భారీగా కరెక్షన్ అయితే చూసాం. గత 1 వీక్ అంటే ఒక 3-4 సెషన్ గా మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ గా పడిపోయిందో అక్కడి నుంచి కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనూ కొంచెం అప్ ట్రెండ్ ఉంటుందని మనం గమనించాము. ఇది పూర్తి స్థాయిలో మార్కెట్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది అని అంటే అది కూడా అంత గ్యారెంటీగా చెప్పలేము. కానీ మార్కెట్ అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే మాత్రం 22,000, 22,500, 23,000 ఈ మధ్యలోనే ఒక 1 or 2 months కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఏదో ఒక రోజు మార్కెట్ లో ప్లస్ ఉన్న, ఒక రోజు మైనస్ ఉన్నా సరే మార్కెట్ లో మనం కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకు మనం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చేప్పుడు మార్కెట్ లో తీసుకోమంటాం అంటే, మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఏదైనా న్యూస్ విషయంలో కానీ, లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ మీద కానీ, లేకపోతే ఏదైతే మనకు అమెరికా కానీ ఇతర కంట్రీస్ యొక్క ఎఫెక్ట్ పడినప్పుడు కానీ మార్కెట్ లోనూ ఏదైతే సెంటిమెంట్ గా ఆ స్టాక్స్ తో పాటుగా మంచి స్టాక్స్ కూడా, మంచి క్యాపిటలైజేషన్ ఉండి, మంచి బిజినెస్ ఉండి, మంచి లాభాలు ఉన్న స్టాక్స్ కూడా ఆ కరెక్షన్ గురవడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ ఇలా జరిగినప్పుడు మనకి ఆ స్టాక్ ని డిస్కౌంట్ లో 100 రూపాయలు ఉన్న స్టాక్ మనకి 20 రూపాయలు, 30 రూపాయలు డిస్కౌంట్ లో దొరికితే ఖచ్చితంగా మనం మళ్ళీ తొందరగానే లాభపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో మనం ఉపయోగించుకోమని చెప్తాం. ఈ రోజు కూడా నిఫ్టీ ఒక 50 పాయింట్స్ నుంచి 60 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ ప్లస్ లో నడుస్తుంది. లాస్ట్ 3 days కూడా ఊహించిన దానికన్నా ఎక్కువగా మార్కెట్ అయితే కన్సాలిడేషన్ అప్ ట్రెండ్ అయింది. ఈ రోజు చూసుకున్నట్టయితే లాస్ట్ 1 వీక్ గా మనం చూసుకున్నట్టయితే ఏ సెక్టార్లు బలపడ్డాయని చూసుకున్నట్టయితే ఏదైతే మనకి మెటల్ సెక్టార్, మెటల్స్ లో కూడా మనకి ఏదైతే స్టీల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గాను, ఏదైతే మనకి వీడిఎల్ కానీ, జేఎస్ఎల్, జిందాల్ స్టీల్ కానీ, హిందుస్థాన్ కాపర్, టాటా స్టీల్, నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ జింక్, హిండాల్కో ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా భారీగా మనకి లాభాల్లోకి రావడం జరిగింది లాస్ట్ వీక్. అంటే అక్కడ ఎనర్జీ సెక్టర్ కూడా, ఏదైతే ఎనర్జీ సెక్టర్ టాటా, మనకి అదానీ సోల్ కానీ, అదేవిధంగా దీనికి సంబంధించిన ఎనర్జీ సెక్టర్స్ అన్ని కూడా హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఐనాక్స్ విండ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్నాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే మీడియా కానీ, మెటల్ కానీ ఈ రోజు కూడా మార్కెట్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఇది వీకెండ్ అయినప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం అట్లీస్ట్ మనకు 50 to 60 పాయింట్స్ ప్లస్ లో ఉంది. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా కన్సాలిడేషన్ అవుతూ మార్కెట్ లో అవకాశం వచ్చినప్పుడు కొంచెం యాడ్ అవుతూ ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. సార్, లిక్కర్ స్టాక్ లో తిలక్ నగర్ అనేది లాంగ్ టర్మానికి బాగానే ఉంటుందా సార్? ఒక 4-5 years కి కొనుక్కోవడానికి. అదే విధంగా యురేకా ఫోర్స్ సార్, ఈ షేర్ అనేది లాంగ్ టర్మ్ బాగుంటుందా? అదే సార్ రీసైక్లింగ్ లో గ్రావిటా కాకుండా ఇంకా ఏదన్నా తీసుకొచ్చా, గ్రావిటానే బెస్ట్? ఈ 3 థింగ్ అంటే యాక్చువల్ గా మీరు జరుగుతున్న ఈ స్టాక్స్ అన్ని కూడా ఏంటంటే కొంచెం రిస్క్ తో కూడుకున్నటువంటి స్టాక్స్ ఇప్పుడు కూడా. అందుకనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి కూడా మీరు దీంట్లో పెద్దగా సాహసం చేయలేదు. మీరు ఇలాంటి దాంట్లో కన్నా మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే ఏదైతే ఫార్మా కానీ, ఆటోమొబైల్ కానీ,
లేకపోతే ఈ ఎనర్జీ సెక్టర్ కానీ ఇలాంటి స్టాక్స్ లోను రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో కానీ ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్యాపిటలైజేషన్ కూడా మీరు అడిగినవన్నీ కూడా చాలా చిన్న క్యాపిటలైజేషన్ తో ఉన్నాయి. దాంట్లో మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి మనం అంత స్పీడ్ గా రావడానికి అవకాశం అయితే ఉండదు. కాబట్టి కొంచెం చూసి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుకుంటేనే మీకు మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే. హలో సార్, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, స్టాండర్డ్ గ్లాస్ లిమిటెడ్ ఐపీఓకి January 30th మేము పే చేస్తున్నాం సార్. January 30th అయిపోయింది, ఇప్పటికి ఇంకా మనీ రిటర్న్ రాలేదు. ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి సార్? ఓకే, అంటే మీకు ఏ అకౌంట్ నుంచి మీకు డబ్బులు వెళ్ళి ఆ అకౌంట్ లోకి మళ్ళీ డబ్బులు రిటర్న్ వస్తాయండి. లేకపోతే మీరు ఏదైతే అప్లై చేశారో ఆ కంపెనీ దాని వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. లేకపోతే నియర్ బై ఉన్న బ్యాంక్స్ కి వెళ్ళినట్టయితే వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు. బ్యాంక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కానీ వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు. సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, కాల్స్ కూడా ఉన్నాయి. శ్రీనివాస్ పొలిశెట్టి గారు అడుగుతున్నారు, రైమాండ్ లిమిటెడ్ అండ్ స్వరాజ్ ఇంజనీరింగ్ ఫర్ ఫ్రెష్ బై చేయొచ్చా అని అడుగుతున్నారు ప్రెసెంట్ రేట్ లో. ప్రస్తుతానికైతే ఏదైతే రైమాండ్స్ కానీ స్వరాజ్ కానీ కొంచెం మార్కెట్ కన్సల్టేషన్ ఉంది కాబట్టి అనదర్ ఒక 1 month ఆగితేనే మార్కెట్ కన్సల్టేషన్ మార్కెట్ టేక్అప్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అందులోనూ ఇలాంటి స్పెషాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకోండి సార్. రైట్ సార్, సత్యనారాయణ మూర్తి పోచిరాజు గారు అడుగుతున్నారు, పవర్ మెకానిక్ 2800 లో ఉన్నాయంట, 2 years కోసం యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ప్రెసెంట్ 2050 ఉంది సార్. పవర్ మెక్, అవును సార్, పవర్ మెక్ ప్రాజెక్ట్. పవర్ మెక్ కూడా అంటే మంచి కరెక్షన్ జరిగి ఇప్పుడు అయితే మంచి ప్రైస్ లో ఉన్నది సార్. 2000 లో ఉన్నది. ఇక్కడ నుంచి మీరు ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కన్సల్టేషన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. స్టాక్ మంచిది. ఏదైతే ఇప్పుడు ఏదైతే సుమారుగా 3500 దగ్గర నుంచి 2000 వరకు కూడా కరెక్షన్ జరిగింది. ఇలాంటి మీరు అనుకున్నట్టుగా దీంట్లో ఇలాంటి స్టాక్స్ లో తీసుకుంటే ఇప్పుడు ఏదైతే పవర్ మెక్ ప్రాజెక్ట్స్ ఉన్నదో అంటే ఇది 6000 crores ఆఫ్ దీనికి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నది. కాకపోతే ఏంటంటే మనం దీంట్లో చిన్న కంపెనీ కాబట్టి మనం దీంట్లో దీని యొక్క బిజినెస్ మోడల్ అర్థం చేసుకుని దీంట్లో మనకి దాని మీద అవగాహన ఉంటే వెళ్ళచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా లాస్ లో ఉన్నది. కానీ అలా చూసుకుంటే లాస్ట్ 4 years 5 years కూడా మినిమం 50% ప్రాఫిట్ ఉన్నది. దీని యొక్క బిజినెస్ మోడల్ చూసుకుని దాని ప్రకారం వెళ్తే దీంట్లో కొంచెం రిస్క్ కూడా తగినంత మాత్రంగానే రిస్క్ చేయండి. ఎక్కువ దీంట్లో ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్ లో అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, కిషోర్ గారు ఉన్నారు సార్ కాలర్. కిషోర్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. హలో కిషోర్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి సార్. సార్ 2 స్టాక్ గురించి చెప్పండి సార్. హక్కు ఒకటి, జైడస్ లైఫ్ సైన్సెస్ ఒకటి. ఈ 2 ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? హడ్కో జైడస్ లైఫ్. అవును సార్. ఓకే ఓకే, జైడస్ లైఫ్ హడ్కో రెండు కూడా అంటే ప్రజెంట్ అయితే మార్కెట్ కరెక్షన్ అయింది కాబట్టి అండి మంచి ప్రైస్లు ఉన్నాయి. కాకపోతే ఒక 1 or 2 weeks ఆగితే దీంట్లో మీరు మంచి అప్డేషన్ తీసుకుని మార్కెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత తీసుకోవచ్చు. మీకు జైడస్ లైఫ్ అయితే మాత్రం ఈ ప్రైస్ లో 870 రూపాయల రేంజ్ లో మీరు ఇక్కడ బిలో 900 rupees లో మీరు ఏ ప్రైస్ లో తీసుకునే సరే మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి ప్రైస్ లో ఉంది. రైట్ సార్, కిషోర్ గారు కూడా ఉన్నారు కాల్. కిషోర్ గారు నమస్తే, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి రైట్, మాట్లాడండి. చెప్పండి సార్. మీ డౌట్ అడగండి కిషోర్ గారు. సార్ నేను కింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 141 యావరేజ్ చేశానండి షేర్ ని. స్టాక్ నేమ్ చెప్పండి సార్. కింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక్కసారి కట్ అవుతాం, స్పెల్లింగ్ చెప్పండి. KINGS ఇన్ఫ్రా INFRA కింగ్స్ ఇన్ఫ్రా. ఓకే, టెక్నికల్ గా అయితే చాలా భారీ కరెక్షన్ అయింది. మామూలుగా ఫండమెంటల్ గా దీంట్లో ఏదన్నా విషయం ఉందేమో ఒకసారి చూస్తే కింగ్స్ ఇన్ఫ్రా వెంచర్స్ లో చూస్తే సార్ ఇది చాలా చిన్న కంపెనీ సార్. 300 crores కంపెనీ. ఇలాంటి ఇన్వెస్ట్ చేయండి సార్. ఇలాంటి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏదైనా స్టాక్ ఇరిగి మళ్ళీ దీంట్లో ఏదైనా స్టక్ అయితే మీరు బయటకు రావడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇంత స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత చాలా తక్కువ 300 crores ఉన్న ప్రాజెక్ట్ లో మనకి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ లో కాకుండా ఇన్ఫ్రాలో కావచ్చు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వచ్చి దాంట్లో more than 20,000 more than 50,000 crores ఉన్న కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది.
రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ చంద్ర గారు అడుగుతున్నారు, ఇండస్ఇండ్ అండ్ ఎస్డబ్ల్యూ సోలార్ 452లో ఉన్నాయండి సార్, కెన్ వి యావరేజ్ నవ్ అని అడుగుతున్నారు. ఇండస్ఇండ్ అయితే మీరైతే హ్యాపీగా మీరు ఎక్కడైనా ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాంకింగ్ సెక్టర్ మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ మంచి ప్రైస్ తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే ఇక్కడే కన్సాలిడేషన్ 940 దగ్గరే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఒక 2-3 months అయితే మాత్రం ఏదైతే మార్కెట్ కన్సాలిడేషన్ ఉంటుందో ఇదే ప్రైస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ పికప్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు అడిగిన 2 స్టాక్స్ కూడా కొంచెం ఆచి నుంచి మనం ఏదో 1 or 2 weeks కన్సాలిడేషన్ అయిన తర్వాత తీసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం. ప్రెసెంట్ మార్కెట్లో అయితే ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనతో పాటు మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. నెదురూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ప్లీజ్ అనలైజ్ ద షార్ట్ టర్మ్ ప్రాస్పెక్ట్ ఫర్ టాటా స్టీల్ ఒకటి, తర్వాత సెయిల్, మ్యాజ్గాన్ డాక్ట్, ఈ 3 గురించి కొంచెం విశ్లేషించండి అని అడుగుతున్నారు సార్. షార్ట్ టర్మ్ కోసం స్టీల్ అయితే మాత్రం 130 రూపీస్ దగ్గర నుంచి కూడా లాస్ట్ ఒక 1 week గా కూడా మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. అక్కడ నుంచి ఇప్పుడు 150 నడుస్తుంది. ఆల్మోస్ట్ అలా అయితే మంచి రికవరీ అయితే ఇచ్చింది. అట్లీస్ట్ ఇంకొక 1 or 2 months అయినప్పటికీ దాని యొక్క హైని 170 అలా బ్రేక్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. తర్వాత మ్యాజ్డాక్ అడిగారు. మ్యాజ్డాక్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ లో ఇది కూడా పార్టిసిపేట్ చేసి కన్సాలిడేషన్ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా ఇది పెద్దగా ఇబ్బందికరమైన స్టాక్ అయితే ఏం కాదు. షిప్పింగ్ కంపెనీ దానికి సంబంధించింది. మ్యాజ్డాక్ ఏదైతే 2300 నడుస్తుంది, 2700 బ్రేక్ చేసినట్టే ఇంకా బాగా స్పీడ్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. రైట్ సార్, రాఘవన్ గారు ఉన్నారు కాకినాడ నుంచి. రాఘవన్ గారు, మీ డౌట్ అడగండి. నమస్తే అండి, మా పీసీఐఎల్ షేర్ ఇప్పుడు కొనొచ్చండి? పీసీఐఎల్ పీసీబీఎల్ అవునండి, పీసీబీఎల్ యాక్చువల్గా ఏదైతే ఇది 390 రూపీస్ ఉన్నదండి, ఎక్విప్మెంట్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఇబ్బంది లేదు. మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మంచి ప్రైస్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ స్టాక్ లో అయితే మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు సార్. పీసీబీఎల్ కెమికల్స్ దానికి సంబంధించిన స్టాక్ మంచి 14,000 నుంచి 15,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్. ప్లస్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా 40-50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి ఫండమెంటల్స్, టెక్నికల్స్ కూడా బాగా ఉన్న స్టాక్. కరెక్షన్ లో భాగంగా కరెక్షన్ జరిగింది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే కెమికల్స్ లోను ఈ స్పెషాలిటీ కెమికల్స్ మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు కామెంట్ సార్, కెన్ ఐ ఇన్వెస్ట్ సన్ ఫ్లాగ్ ఎట్ కరెంట్ ప్రైస్ లో అని అడుగుతున్నారు. లెవెల్స్ లో ప్రెసెంట్ 243 ఉంది సార్. సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. సన్ ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఓకే. ప్రజెంట్ అయితే మాత్రం మనకి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటే సార్ మళ్ళీ స్టీల్ ఇండస్ట్రీ అంతా కూడాను స్లోగా ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. ఒక 2 price points పెట్టుకోగలిగితే ఒక ప్రైస్ పాయింట్ ఇక్కడ ఎక్విప్మెంట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. రైట్ సార్, శంకర్ రావు గారు ఉన్నారు. శంకర్ రావు గారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. క్యారిసిల్ అని కంపెనీలో అదే స్టాక్ లో పెట్టుబడి పెట్టాను. స్పెల్ చేయండి. క్యారిసిల్. ఓకే. దాంట్లో ఒక 500 స్టాక్స్ లో పెట్టానండి 707 రూపాయలకి. అది బాగా ఇప్పుడు తగ్గింది, దగ్గర 40% వరకు ఉంది. ఇంకా కంటిన్యూ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, అది కొద్దిగా చెప్పండి సార్. అదే 540 ఉన్నది ప్రజెంట్ ఇది. కానీ అంటే ఫండమెంటల్స్ కూడా మనం చూస్తే తప్ప దీంట్లో మనం ఏంటన్నా చెప్పలేము. క్యారిసిల్ లిమిటెడ్ అన్నది ఇది చాలా చిన్న కంపెనీ సార్. ఇది ఓన్లీ 1,500 crores కంపెనీ సార్. ఇది అంత ప్రోగ్రెసివ్ అయితే మనం దీంట్లో మనం ముందుకెళ్ళవలసిన అవసరం అయితే లేదు సార్. లాస్ట్ 3 years నుంచి కూడా బ్యాలెన్స్ షీట్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదు. అంటే ఇలాంటి స్టాక్స్ లో మీరు ఏదైనా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ వస్తే బయటకు వచ్చేదానికే ప్రయత్నం చేయండి సార్. రైట్ సార్, అనిల్ కుమార్ గారు కామెంట్ సార్, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ కెన్ ఐ బై ప్రెసెంట్ ప్రైస్ అంటున్నారు. ప్రెసెంట్ అయితే 938 లో ఉంది సార్. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజ్ అండ్ రిఫ్రిజిరేటర్ లిమిటెడ్, మార్కెట్ క్యాప్ వచ్చేసి 5,830 సార్. ఓకే. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక 2 weeks హోల్డ్ చేయండి సార్. 2 weeks వెయిట్ చేయండి సార్. వెయిట్ చేస్తే అప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కన్సాలిడేషన్ కంప్లీట్ చేస్తే తీసుకుంటే మనకి తొందరగా మార్కెట్ లో మంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంది సార్. తర్వాత శ్రీనివాస్ గారు అడుగుతున్నారు సార్, పొలిశెట్టి, రామ్కో ఇండస్ట్రీస్ అట్లాగే లక్స్ ఇండస్ట్రీస్ ఫండమెంటల్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, బై చేయొచ్చా అని అడుగుతున్నారు. రామ్కో చూసుకున్నప్పటికీ టెక్నికల్ గా అయితే మాత్రం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. లాస్ట్ 1 year చూసుకుంటే
195 నుంచి ఇది సుమారుగా మనకి 300 కూడా ట్రేడ్ అయినటువంటి స్టాక్ ఇప్పుడు కన్సాలిడేషన్ లో భాగంగానే 240 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఇంకొక స్టాక్ ఏది అడిగారు సార్? లక్స్ ఇండస్ట్రీస్. లక్స్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి టెక్నికల్ గా అయితే మంచి కరెక్షన్ జరిగింది, ఇక్కడ కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఇక్కడ మన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎక్యుమిలేట్ చేసుకోవడానికి అయితే మంచి ప్రైస్. కాబట్టి ఒక 2 months వరకు కూడా ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఇది సుమారుగా 4,000 crores కంపెనీ. ఇది ఒక విధంగా కంపేర్ చేసుకుంటే పెద్దంత క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ గట్ట కాదు, వెరీ స్మాల్ కంపెనీ. దాని ప్రకారం మనం చూసుకుని దాంట్లో తగినంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ముందుకెళ్తే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయరే మనకి ఒక 10% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ వచ్చింది. అంతకుముందు టీవీస్ కూడా పెద్దంత యాక్టివిటీస్ కూడా అంత బాగోలేదు కాబట్టి మనం దాని తగుమాత్రంగా దాంట్లో వెళ్తేనే మంచి లాభాలు. రైట్ సార్. సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మీ డౌట్ అడగండి. నమస్తే నాయుడు గారు. నమస్తే సార్. సార్ నా దగ్గర మోర్పెన్ ల్యాబ్స్ ఉన్నాయి, లాస్ట్ లో ఉన్నాను 30%. ఇంకోటి ఎల్ఎన్టీ కూడా కొంచెం లాస్ట్ లో ఉన్నా సార్ 10%. రెండు హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం? డిఫరెంట్ గా హోల్డ్ చేయండి సార్. ఏదైతే మోర్పెన్ ల్యాబ్స్ కూడా మార్కెట్ కరెక్షన్ జరిగినా మళ్ళీ టేకప్ తీసుకుంటే మంచి టేకప్ తీసుకుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి చూసుకున్నట్టయితే ఏదైతే 90 రూపీస్ ఏదైతే మనకి 30 రూపీస్ స్టాక్ ఉందో అక్కడి నుంచి మనకి 90 రూపీస్ 100 రూపీస్ వరకు వచ్చింది, 93 రూపీస్ వరకు. అదే స్టాక్ మళ్ళీ ఇప్పుడు ఏదో 50 రూపీస్ వరకు కూడా కరెక్షన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ డిమాండ్ జోన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఎక్యుమిలేట్ చేసుకోవాలంటే ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు, మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. మీరు అడిగినటువంటి ఎల్టీ కూడా అంతే. మార్కెట్ లో ఏదైతే కరెక్షన్ లో భాగంగానే కొంచెం కరెక్షన్ జరిగింది తప్ప మళ్ళీ ఇది టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ఆల్ టైమ్ హై మళ్ళీ నవంబర్ డిసెంబర్ కల్లా మంచి హై బ్రేక్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. రైట్ సార్. నగేష్ గారు ఉన్నారు కాలర్. నగేష్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో బిఎస్సి అండ్ డిక్సాన్ బై చేయొచ్చు సార్? డిక్సాన్ అయితే బై చేసుకోవచ్చు సార్. ఇంకో స్టాక్ ఏంటి అడిగాడు? అవును, బిఎస్సి సార్. బిఎస్సి సార్ బోత్ రెండు కూడా ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు సార్. ఎనీ డిప్ యూ కెన్ బై బిఎస్సి, ఎంసీఎక్స్, డిక్సాన్ ఇలాంటి స్టాక్స్ లో ఎవ్రీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ వీళ్ళు బాగానే తొందరగా రికవర్ అయ్యే ముందు డబ్బులు వచ్చేయడానికి అవకాశం అయితే ఉంది. రైట్ సార్. కేసీ గారు అడుగుతున్నారు, కెన్ వి బై తేజాస్ నెట్వర్క్ ఎట్ కరెంట్ లెవెల్ ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. ప్రెసెంట్ అయితే 742 లో ఉంది సార్. స్టాక్ అయితే ఫండమెంటల్ గా టెక్నికల్ గా మంచి స్టాక్. కరెక్షన్ లో భాగంగానే కరెక్షన్ అయింది 1,400 రూపాయల నుంచి 740 రూపాయల వరకు. ఇక్కడ డెఫినెట్ గా ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. ఎక్యుమిలేట్ చేసుకుని మీరు 2 years కానీ 3 years కానీ డౌన్ ద లైన్ ఉండగలిగితే చాలా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. సార్ అట్లాగే శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, ఓసిటిఎల్ అండ్ నీరజ్ సిమెంట్స్ ప్రెసెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓసిటిఎల్ కానీ నీరజ్ సిమెంట్స్ కానీ ఇవి మార్కెట్ ప్రైస్ లో మనకి ప్రజల్లో తీసుకుంటే ఎక్యుమిలేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. రైట్ సార్. శ్రీదేవి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి కాలర్. శ్రీదేవి గారు మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. హలో శ్రీదేవి గారు మ్యూట్ లో పెట్టండి, కాల్ కట్ అవుతుంది. హలో శ్రీదేవి గారు టీవీ చూడకండి, డైరెక్ట్ గా అడగండి ఫోన్ లో. హలో మూర్తి గారండి, నమస్కారం. చెప్పండి. నమస్తే. అది అందుకే జేబీఎం ఆటో ఉన్నాయండి. ఏమండి? హలో జేబీఎం ఆటో ఉన్నాయండి. జేబీఎం ఆటో ఒక్కసారి మళ్ళీ చెప్పండి, స్పెల్లింగ్ చెప్పండి. జేబీఎం ఆటో. అర్థమైంది సార్. ఓకే, జేబీఎం ఆటో ఇది ఒక 1,300 crores 1,100 crores కంపెనీ సార్. ఇది యాక్చువల్ గా అయితే ఏంటి మీ డౌట్ ఏంటి శ్రీదేవి గారు? లాస్ట్ 1 year కూడా దీంట్లో ఒక్కసారి మూర్తి గారు తను ప్రశ్న అడుగుతున్నారు, అడగండి శ్రీదేవి గారు. హలో జేబీఎం ఆటో నేను 550 పెట్టి కొన్నానండి. ఓకే, అక్కడే ఉంది రేటు. నేను అదే చెప్తాను మేడం, మీకు అక్కడే ఉంది రేటు. ఇంకా ఎక్యుమిలేట్ చేయగలిగితే మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది. దాని ప్రకారం మనకి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మళ్ళీ మంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే డిమాండ్ జోన్ ఏదైతే ఉందో 520, 500 దగ్గర డిమాండ్ జోన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. ఇది 547 వరకు ఇది ర్యాలీ చేయడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్. ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్ కొన్ని కామెంట్స్.
నమస్తే సార్. 1 ఇయర్ కోసం విష్ణు ప్రకాష్ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఏది బాగుంటుంది అని అడుగుతున్నారు సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కానీ పెట్టుకోండి, దాంట్లో మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మార్కెట్ లో కొత్తగా ఎంట్రీ ఇద్దాం అనుకున్న వాళ్ళకి ఎట్లాంటి స్టాక్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, ఏవి బాగుంటాయి, వేటిపై వైపు వెళ్ళాలి, అదేవిధంగా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు? యాక్చువల్ గా అయితే ఏదైతే మనకి ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా, ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్, ఫార్మా సెక్టర్ కూడా ఎవర్ గ్రీన్ ఉన్నాయి. ఇలా ఈ సెక్టర్ లోనూ ఇప్పుడు మార్కెట్ లో కొంచెం ముందుకెళ్తున్నటువంటి చూసుకున్నట్టయితే ఏదైతే ఫార్మా దాన్ని చూసుకున్నట్టయితే ఫార్మాలో మనకి చెప్పుకోదగ్గ సిప్లా కానీ, లుపిన్ కానీ, లేకపోతే అదేవిధంగా నాట్కో ఫార్మా కానీ, దివీస్ ల్యాబొరేటరీస్, బల్క్ లో దివీస్ ల్యాబొరేటరీస్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచి ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఎంసీజీ కూడా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, అదేవిధంగా మనకి ఏదైతే కాల్గేట్ క్యాపిటల్ కానీ, ఏదైతే కాల్గేట్ బాంబైన్ ఉందో బ్రిటానియా కానీ, మ్యారికో కానీ, ఫుడ్ ఇండస్ట్రీలోకి వచ్చేప్పటికి ఇలాగ టాటా కన్జ్యూమర్ కానీ, డాబర్ కానీ ఇలాంటి వాటిలో మనకి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి లాభాలు రావడానికి టైం ఒక 6 months నుంచి ఒక 1 year, లేకపోతే 1 year నుంచి 3 year లాంగ్ టర్మ్ పెట్టుకున్నట్టయితే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, లక్ష్మణ్ రావు గారు అడుగుతున్నారు టీటీఎంఎల్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఎట్లా ఉంటుందని అడుగుతున్నారు సార్. ఈ రెండు టిటిఎల్ కానీ జీ కానీ రెండు కూడా ఎంటర్టైన్మెంట్ దానికి సంబంధించి ఏదైతే మనకి మార్కెట్ లో అయితే భారీగా కరెక్షన్ జరిగింది. ప్రస్తుతానికైతే జీల్ లాంటిది పెద్దగా కోరుకునే స్థాయిలో కూడా లేదు కాబట్టి ప్రస్తుతానికైతే ఆ స్టాక్ గురించి ఆలోచించద్దు. ఏదైతే 150 పైన లేకపోతే 200 పైన క్లోజ్ అవుతే తప్ప దానికి ఉన్న దాని గురించి మనం ఇన్వెస్ట్ చేయడం కన్నా, ఆలోచించడం కన్నా ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు. మార్కెట్ కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి ఏబిఎన్ బిజినెస్.